ఇచ్చుడు కాస్త నిదానంగా ఉండు, కాస్త నిదానంగా ఉండు. ఈయనెవరో మీకు తెలుసా? చెప్పండి. నేను ఇక్కడ ఇతన్ని చూడలేదు. వేసుకున్న డ్రెస్ చూస్తే వీడు ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అటెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడే. సిద్ధార్థ్ కూడా కనిపించట్లా. ఒకవేళ అతను... లేదు సార్, సిద్ధార్థ్ అని ఇలా అసలు చేయడు. సిద్ధార్థ్ ఎక్కడ? ఆయన ఎక్కడికి వెళ్ళారు? తెలీదు సార్. ఒకవేళ తన ప్రాణానికి ప్రమాదం ఏంటి? మీరు ఏదైనా చేయండి సార్, ప్లీజ్. తన నెంబర్ చెప్పండి. 6170-516-416. రింగ్ అవుతుంది. ఫోన్ తీలేదు. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఎంగేజ్మెంట్ కి వచ్చిన వాళ్ళు బయట చాలా మందే ఉన్నారు. వాళ్ళతో ఏం చెప్పాలి? ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో మనకు ఆ విషయం తెలిసేదాకా మనం ఎవరి దగ్గర ఏం చెప్పొద్దు. కమాన్ కమాన్. రింగ్ అవుతుంది కానీ ఈ సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నన్ను మర్చిపో. నువ్వు చాలా మోసగాడివి. మోసం చేసేవాడిని మర్చిపోలేము. వాళ్ళకి గుణపాఠం నేర్పించాలి. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నీ బెదిరింపులకి నేను భయపడను. సిద్ధార్థ్, నీ ఎంగేజ్మెంట్కి వెళ్ళడం అంత అవసరమా? ఒక విషయం గుర్తుపెట్టుకో, శ్రేయాని పెళ్లి చేసుకునే ముందు నువ్వు నా శవాన్ని దాటే వెళ్ళాలి. నువ్వు చచ్చినా లేకపోయినా నాకు ఎటువంటి బాధ లేదు. పంకజ్, ఏదైనా దొరికిందా లేదా? ఇదిగో ఇక్కడ చూడండి సార్. ఆశ్చర్యంగా ఉంది కదూ. మన దగ్గర ఫోరెన్సిక్స్ దాని పరికరాలు కూడా లేవు, కానీ మనం అన్ని పనులు చేసేస్తున్నాం. తుఫాన్ వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే, సిఐడి పనిని ఎవరు ఆపలేదు. అర్థమైందా? ఇక్కడ చూడండి. అంతే. విషానికి సంబంధించిన ఎలాంటి ట్రేసెస్ లేదు. శరీరంలో ఎలాంటి గాయాలు కూడా లేవు. కేవలం తలకి మాత్రమే గాయమైంది. ఈ గాయం వల్లే తను చనిపోయినట్టున్నాడు. రూమ్లో అన్ని వస్తువులు చింద్రవందరగా ఉన్నాయి. అయితే ఏదో గొడవ జరిగినట్టుంది. సార్, మొబైల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. సిద్ధార్థ్ మొబైల్ ఎక్కడ ఉందని వాళ్ళు మనకి తొలని చెప్తారు సార్. సార్ సార్, పిన్ని వచ్చేసింది. సిద్ధార్థ్, సిద్ధార్థ్, ఇంకా ఎంత ఆలస్యంగా వస్తావు? సార్, ఇప్పుడు అన్నీ బయటపడిపోతాయి. అభిజిత్, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. పో. నేనా? నేను వెళ్ళి ఏం మాట్లాడతాను? అరే, ఏదో కారణం చెప్పి వాళ్ళని లోపల రాకుండా చెప్పు. వెళ్ళు. ముహూర్తం దాటిపోతుంది, కాస్త త్వరగా రా. వెళ్ళు అభిజిత్. వెళ్ళు. సిద్ధార్థ్, సిద్ధార్థ్. హలో ఏంటి? అభిజిత్, నువ్వా? నువ్వు సిద్ధార్థ్ రూమ్లో ఏం చేస్తున్నావు? అది యాక్చువల్లీ సిద్ధార్థ్ కాస్త నర్వస్ అయిపోయాడు. నర్వసా? మీకెలా చెప్పాలి? ఎంగేజ్మెంట్ నర్వస్. ఏంటి, మీకు వేళాకోళంగా ఉందా? తప్పుకో ముందు. మీరు లోపలికి రాకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే తను వేసుకున్న ఏంటి అది? శర్వాణి
చిరిగిపోయింది ఆంటీ. అందుకే లోపల కుడుతున్నారు. కుట్టడం పూర్తవ్వగానే వాడు వేసుకుని వస్తాడు. అరే అదెలా చిరుగుతుంది? అరే పోతే పోనీ పర్వాలేదు, తను సిగ్గుపడుతున్నాడు. పెన్ని దగ్గర ఈ సిగ్గేంటి? అదేంటంటే ఆంటీ పెళ్లి జరగబోతోంది కదా, అందుకే. అరే సిద్ధార్థ్, శర్వాణి ఎలా చిరిగింది? ఇప్పుడు సమాధానం చెప్తావా లేదా? పంకజ్, ఆ రోజు ఏసీపీ సార్ డీసీపీ సార్ గొంతులో మాట్లాడావు కదా నువ్వు, అలా సిద్ధార్థ్ వాయిస్లో మాట్లాడగలవా? సార్ ఏదైనా పొరపాటు జరిగితే? అరే ఏం కాదులే, నువ్వు మాట్లాడు. సిద్ధార్థ్, వీడెందుకు మాట్లాడటం లేదు? పిన్ని నేను ఇప్పుడు రాలేను, మీరు వెళ్ళండి, వెళ్ళి గెస్ట్ల సంగతి చూసుకోండి, నేను తర్వాత వస్తాను. మాట్లాడేశాడు. అరే నన్ను కాస్త చూడు, నువ్వు ఎక్కడ చిరిగిందో చూస్తాను. అదే శర్వాణి. అదెలా చూడగలరు? మీరు ఎలా చూడగలుగుతారు? ఆల్రెడీ నా శర్వాణి చిరిగిపోయింది. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి, వెళ్ళి గెస్ట్లను చూసుకోండి. అలాగే, కానీ త్వరగా వచ్చేయాలి. సరే. మొదటిసారి చూస్తున్నాను, పెళ్లి కూతురు కన్నా పెళ్లి కొడుకు తయారవడానికి సమయం తీసుకుంటున్నాడు. అమ్మయ్యా, ఇంకా నయం. సిద్ధార్థ వయసులో మాట్లాడింది నువ్వే కదా? సారీ సార్. గుడ్ జాబ్. అభిజిత్, ఈ డ్రామాని మనం చాలాసేపు నడపలేము. ఏం జరిగినా సరే మనం వెళ్ళి వెంటనే సిద్ధార్థని తీసుకురావాలి ఇక్కడికి. ఏంటి? ఎక్కడా? ఓకే ఓకే సార్. సిద్ధార్థ్ ఫోన్ జోటువాలాలో ఉంది. జోటువాలాలోనా? అది దగ్గరలోనే ఉందిగా, నేను వెళ్ళి చూస్తాను. లేదు అభిజిత్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాడిని పిలుచుకొస్తాను. అరే వద్దొద్దు, నేను వెళ్తున్నానుగా, ఏంటి ప్రాబ్లం? అయ్యో, విషయాన్ని అర్థం చేసుకో. ఇక్కడ గెస్ట్కో లేదా రిలేషన్స్కో కొంచెం అనుమానం వచ్చినా కూడా ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇంకా ఈ సిచ్యువేషన్ నువ్వు తప్ప ఇంకెవరు బాగా హ్యాండిల్ చేయలేరు కదా. ఇదేనా? ఇంకేమీ లేదుగా. నేను వెళ్తే సిద్ధార్థని తీసుకురానని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు. హే, అలా కాదు. నువ్వు సిద్ధార్థని తీసుకొస్తావన్న నమ్మకం నాకుంది. ఒకవేళ తప్పు చేస్తుంటే చేతికి బేడీలు వేసి తనని ఇక్కడికి తీసుకొస్తావు. ఖచ్చితంగా. కానీ ఇక్కడ నుంచి ఏ గెస్ట్ బయటికి వెళ్ళకూడదు, అది నువ్వు చూసుకో. వాళ్ళలో కూడా ఎవరినో హంతకులు ఉండొచ్చు. నువ్వేమీ దిగులు పడకో. సిద్ధార్థ్ తిరిగి వచ్చేంత వరకు ఇక్కడి నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు. అబ్బా, చాలాసేపు అయింది. ఈ సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో సిద్ధార్థ్, సిద్ధార్థ్ త్వరగా రా. అరే ఇంకా ఎంత సమయం తీసుకుంటారో, త్వరగా రండి. ఆవేశపడకండి. ఇంకా 2 నిమిషాలే, 2 నిమిషాలు మాత్రమే, 2 నిమిషాలు. అదేంటంటే సిద్ధార్థ్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతోంది అంతే. అరే ఇంకా ఎంత టైం తీసుకుంటారు సార్? మొదటిసారిగా జరుగుతోంది. వద్దొద్దు, మీరు తప్పుగా అనుకోకండి. పెళ్లి కొడుకు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఏమంటావు ఫ్రెడీ? ఎస్ సార్. అప్పటి వరకు మనమందరం ఒక గేమ్ ఆడదాం. ఏంటా గేమ్? ఆంటీ, అది ఏ గేమ్ అంటే చెప్పవయ్యా? అది ఏంటంటే... సరే నువ్వు వదిలే. పంకజ్, నువ్వు చెప్పు. ఆ గేమ్ ఉంది కదా, ఆ గేమ్. అదే ఆ గేమే, చాలా జాలీగా ఉంటుంది. ఓకే సార్. ఈ గేమ్ పేరు పాసింగ్ ద పార్సెల్. మ్యూజిక్ స్టార్ట్ అవగానే ఈ పార్సెల్ని మనం మరొకరికి పాస్ చేయాలి. తర్వాత మ్యూజిక్ ఆఫ్ అయిన వెంటనే ఈ పిల్లో ఎవరి చేతిలో ఉందో వాళ్ళు మన అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో ఒకటి చేసి తీరాలి. రెడీనా? అభిజిత్ సార్, ఏమైంది సార్? ఏమీ లేదే, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. అంతా ఓకే. యూ డోంట్ వరీ. సార్, మీరు ఏదో దాస్తున్నారని నాకు తెలుసు. ప్లీజ్ విషయం ఏమిటో చెప్పండి. హంతకుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు. రింగ్ టోన్ వినబడుతుంది. సిద్ధార్థ్, 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 సిద్ధార్థ్,
సార్ చెప్పు నిఖిల్. సార్ సిద్ధార్థ్ ఫోన్. సార్ అక్కడ చూడండి. బాడీని బయటికి తీయండి త్వరగా. చూసి ఇటువైపు తీసుకురండి. మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త. ఈ అమ్మాయిని గొంతు పిసికి చంపేశారు. సార్ తిన పాకెట్లో ఏ ఐడి లేదు. సార్ ఒక హత్య ప్రాబ్లమ్ని ఇంకా సాల్వ్ చేయలేదు. అందులో ఇంకొక బాడీ దొరికింది. సిద్ధార్థ్ రూమ్లో ఒకరి డెడ్ బాడీ దొరికింది. ఇంకా సిద్ధార్థ్ కనపడలేదు. మనకు సిద్ధార్థ్ ఫోన్ ఇక్కడ దొరికింది, కానీ ఇక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ. చచ్చిపోయిన వ్యక్తి ఈ అమ్మాయి అసలు ఎవరో కనిపెట్టాలి. ఇంకా వీళ్ళిద్దరితో సిద్ధార్థ్కి ఏ కనెక్షన్ ఉందో అది కూడా కనిపెట్టాలి. సిద్ధార్థ్ బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నరా? 2 నెలల క్రితం సిద్ధార్థ్ అరవింద్ కలిసి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు. అలాగా? అంటే ఆ సిద్ధార్థ్కి ఇతనికి ఏదైనా తగాదాలు ఉన్నాయా? అవును సార్, కాస్త టెన్షన్ ఉండేది. కానీ సార్ మీరు సిద్ధార్థ్ని అనుమానిస్తున్నారా? ఇలా చూడు శ్రేయ, కాసేపు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని కాకుండా నువ్వు సిఐడిలాగా ఆలోచించాలి. నాకు అర్థమైంది శ్రేయ, కానీ పరిస్థితులు మారే కొద్దీ మంచి వాళ్ళు కూడా కీడు చేస్తుంటారు. అందువల్ల సిద్ధార్థ్ కూడా లేదు సార్, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా సిద్ధార్థ్ ఎవరు ప్రాణాల్ని తీయడు. అయితే సరే, ఏంటి ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం? సార్ దానికి కారణాలేమిటో నాకు తెలీదు. కానీ 2 రోజుల ముందు నేను చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు అని. చెప్పేది నువ్వు అర్థం చేసుకోవా? నేను నిన్ను కలిసి మాట్లాడతాను. ఇప్పుడు ఫోన్ పెట్టు, అంతే. సిద్ధార్థ్ ఫోన్లో ఎవరితో మాట్లాడాడని చెప్పాడా? లేదు సార్, ఆయన మాట మార్చేశారు. దయ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు దయా, సిద్ధార్థ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఇంతవరకు ఏం దొరకలేదు. జోడ్వాలా ఇలాకాలో సిద్ధార్థ్ ఫోన్ దొరికింది మాకు. ఇంకా దాంతోపాటు ఒక అమ్మాయి డెడ్ బాడీ కూడా. మై గాడ్, ఎవరా అమ్మాయి? బాడీలో ఎటువంటి ఐడి దొరకలేదు. నేను తన ఫోటో నీకు పంపిస్తాను, శ్రేయాకి చూపించు. తనకు తెలుసా అని కాస్త విచారించు. వెంటనే పంపించు. ఒక అమ్మాయి శవం దొరికింది తర్వాత సిద్ధార్థ్ ఫోన్ కూడా అక్కడే ఉంది. అలా అయితే తను కూడా అక్కడే ఉన్నట్టున్నాడు. తెలుసా? లేదు సార్, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు. సిద్ధార్థ్ ఎవరితోనో ఫోన్లో గొడవ పడ్డాడని చెప్పావుగా, ఎప్పుడు జరిగింది? సార్ అది మొన్నే జరిగింది. మొన్నంటే 26th? అవును సార్. ఎన్నింటికి? సార్ సాయంకాలం 7:30 అయ్యుండొచ్చు సార్. దయా, సిద్ధార్థ్ ఫోన్ని చెక్ చేయి.
సిద్ధార్థ్ 26వ తారీఖు సాయంత్రం 7 నుంచి 7:30 లోపు ఎవరితో మాట్లాడాడో చూడు. సెప్టెంబర్ 26 సాయంకాలం 7 గంటలకి. సాయంకాలం 7 గంటలకి ఎవరో పేడి అనే వాళ్ళతో మాట్లాడాడు. పేరంటూ ఏమీ లేదు, కేవలం ఇనిషియల్ మాత్రమే ఉంది. పిడి? లేదు సార్, నేను ఇంతకుముందు ఈ పేరును అసలు వినలేదు. ఆ నెంబర్కి కాల్ చేయదయ్యా. లేదు, ఆ నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదు. ఓకే, ఎవరి పేరులో రిజిస్టర్ అయిందో చూడు, చూసి డీటెయిల్స్ చెప్పు. ఓకే ఓకే సరే. సచిన్, నేను ఇప్పుడు ఒక నెంబర్ పంపిస్తాను నీకు. ఆ డీటెయిల్స్ మొత్తం కావాలి నాకు, వెరీ అర్జెంట్. నేను నా కలలో కూడా అనుకోలేదు సార్. నాకు సిద్ధార్థకి ఇలా జరుగుతుంది అని. అది కూడా ఈరోజు. శ్రేయ, అన్నీ సర్దుకుంటాయి. కావాలంటే చూస్తూ ఉండు, ఖచ్చితంగా సిద్ధార్థని దయ తీసుకొస్తాడు. ఇవాళే నీ నిశ్చితార్థం కూడా జరుగుతుంది. శర్వానికి ఉండాల్సిన బటన్. సార్, ఒకవేళ ఇక్కడ ఏమైనా గొడవ జరిగిందా? ఇక అరవింద్ డ్రెస్ నుంచి ఇది కాదు శ్రేయ, అరవింద్ వేసుకున్నది శర్వాణి కాదు, సూట్. మేబీ ఇది సిద్ధార్థ్ వేసుకున్న శర్వాణి దయ్యి ఉండొచ్చు, లేదంటే మూడో వ్యక్తి ఇక్కడికొచ్చాడు, వాడి దయ్యి ఉండొచ్చు, వాడు చంపుండొచ్చు. సార్, ఒకవేళ బటన్కి సొంతమైన మనిషి ఈ ఫంక్షన్లోనే ఉండొచ్చు కదూ? నువ్వు చెప్తున్నట్టు వాడు ఈ ఫంక్షన్లో ఉంటే గనక తప్పకుండా దొరుకుతాడు. సచిన్ సార్, సిద్ధార్థ్ మొబైల్లో ఉన్న నంబర్ రియా అనే అమ్మాయి పేరు మీద ఉంది. తన అడ్రస్ కూడా నాకు దొరికింది సార్. ఓకే, ఆ అడ్రస్ నాకు SMS చేయి వెంటనే. నువ్వు అక్కడికి వచ్చేయి, మేము కూడా కాసేపు అక్కడ వచ్చేస్తాం. అబ్బా, ఇంకా ఎంతసేపు అవుతుంది? ఒకవేళ సిద్ధార్థకి నిశ్చితార్థం ఇష్టం లేక పారిపోయాడా? అరే, నాకు కూడా నిద్ర వస్తుంది. నాకు కూడా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను కూడా. బాయ్ మిత్రులారా, గుడ్ నైట్. ఆగండి ఫ్రెండ్స్, సిద్ధార్థ్ ఇప్పటికి వస్తూ ఉంటాడు. ఇది రియా ఇల్లా? ఈ రియాకి సిద్ధార్థ్కి ఏదో గొడవ అయినట్టుంది. తన్ని చంపేశారు. తర్వాత ఆ వ్యక్తి సిద్ధార్థ్ రూమ్లో మనకి దొరికిన డెడ్ బాడీ, వాడు కూడా ఖచ్చితంగా సిద్ధార్థ్తో గొడవే పడుంటాడు అనుకుంటా. 2 హత్యల్లోనూ ఒక విషయం కామన్గా ఉంది, సిద్ధార్థ్తో గొడవ పడడం. అలా అయితే చంపింది సిద్ధార్థ. ఏంటి శబ్దం? ఓ, వీడియో కాల్. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, 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 ఎవరైనా కాపాడండి. సిద్ధార్థ్, సిఐడి అసలైన డాన్స్ ఇప్పటివరకు చూడలేదు కదా నువ్వు. మీరు శ్రేయ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు, కానీ అతిథులతో ఇలా ప్రవర్తించడం ఏమైనా బాగుందా? అలాగే ఇది కూడా మంచి విషయం కాదు. శర్వాణి నువ్వు వేసుకుంటావు, దాని బటన్ నా దగ్గర ఉంది. ఈ బటన్ మీకు ఎక్కడ దొరికింది? డెడ్ బాడీ దగ్గర. డెడ్ బాడీనా? ఎవరి డెడ్ బాడీ? నటించుకో. అరవింద్ని ఎందుకు చంపావు? సార్, అది అరవింద్కు నాకు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, కానీ నేను హత్య చేయలేదు సార్. సర్లే, అరవింద్తో చిన్న చిన్న గొడవలు ఉన్నాయని ఒప్పుకున్నావుగా, అది చాలు. సరే, ఒక విషయం చెప్పు, మీ మధ్య ఈ చిన్న చిన్న గొడవలు ఎందుకు జరుగుతుండేవి? అది సార్, నేను తన కంపెనీలో చిన్న చిన్న మోసాలు చేశాను, అది తనకి తెలిసిపోయింది. అందుకే చంపేశాం? లేదు సార్. సార్, నేను క్షమాపణ అడిగాను, అంతేకాదు మోసం చేసిన డబ్బు తిరిగిస్తానన్నాను. ఆ తర్వాత నేను సిద్ధార్థ్ రూమ్ నుంచి బయటకు వచ్చేశాను. అలాగా? మరి సిద్ధార్థ్ ఆ గదిలోనే ఉన్నాడా? లేదు సార్, కానీ సిద్ధార్థ్ కాసేపటి తర్వాత ఒకరితో బయటికి వెళ్ళడం చూశాను. అలాగా? ఎవరు?
ఆ ఇంకో వ్యక్తి ఎవరు? సార్ తన మొహం నాకు గుర్తులేదు. ట్రై చేయి, బాగా గుర్తుకు తెచ్చుకో. నువ్వు చెప్పబోయే క్లూ వల్ల అతని దగ్గరికి మనం వెళ్ళొచ్చు. సార్ తను క్రీమ్ కలర్ శర్వాణి వేసుకున్నాడు. క్రీమ్ కలర్లో షెర్వాణి అయితే గెస్ట్లో ఒకరే అయ్యుండాలి. ప్రైవేట్ నంబర్. హలో దయా, నేను ఏం చేయబోతున్నానో నువ్వు చూసేశావు. నీకు సిద్ధార్థ ప్రాణాలతో కావాలనుకుంటే నువ్వు నేను చెప్పిన పని చేసి పెట్టాలి. ఏంటా పని? అదేం పనో నేను నీకు వివరంగా చెప్పను, కానీ ఆ బహుమతి చెప్తుంది. నేను కొన్ని రోజుల క్రితం ఆ బహుమతిని శ్రేయ ఇంటికి పంపించాను. శ్రేయాకి బహుమత? హలో హలో, చాలా బాగా చేశారు. చాలా బాగుంది. వీళ్ళెవరైనా నీకు తెలుసా? సార్ నాకు వాళ్ళ ముగ్గురు తెలుసు. వీళ్ళేమో ఒకవేళ సిద్ధార్థ్ ఫ్రెండ్స్ కూడా అయ్యుండొచ్చు సార్. ఓ, ఫ్రెడీ పంకజ్ చెక్ చేయండి. తారిక సార్, కొన్ని రోజుల ముందు శ్రేయాకి వచ్చిన గిఫ్ట్ ఇదే, కానీ ఇందులో ఏమీ లేదు సార్. ఏం లేదా? అవును సార్. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఓ, ఇదా? తానే 20 కిలోమీటర్ల మైల్ స్టోన్ వేసింది. ఇక్కడికి వచ్చి కలువా? సరే రండి, నేను వస్తాను. వద్దు తారిక, నేను ఒంటరిగా వెళ్తాను. ఇందులో సిద్ధార్థ్ జీవితం అలాగే శ్రేయ సంతోషం కూడా ఉంది. ఇది నా యుద్ధం, నేను బయలుదేరతా. సిద్ధార్థను కాపాడిన తర్వాత శ్రేయ నిశ్చితార్థానికి శుభాకాంక్షలు తెలుపు. ఎవడరా నువ్వు? ఒక చిన్న విషయానికి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ బ్యాగ్ తీసుకో. ఇందులో ఏముంది? అది నీకు అనవసరం. ఇది ఎక్కడ తీసుకెళ్ళివ్వాలి? ఇది ఆ అడ్రస్. అభిజిత్, నా దగ్గర ఒక పార్సల్ ఇచ్చారు. దాన్ని నేను కాటుపుర ఇలాకాకి తీసుకెళ్ళి చేర్చాలి. లేదు, నేను చెక్ చేసేసాను, ఏ ప్రాబ్లము లేదు. ఓకే, ఇక బయలుదేరుతాను. వెళ్తూ ఉండు. దయ సార్, మీరా? నమస్తే సార్. ఎందుకింత చెక్ చేస్తున్నారు? సార్, అఖిల్ విజయ్ ఉన్నారు కదా, బిజినెస్ మ్యాన్.
ఆయన కూతుర్ని ఎత్తుకుపోయారు సార్. ఓ సరే, బండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి, కానీ తొందరగా. నేను కాస్త బయటికి వెళ్ళే పని ఉంది నాకు. సార్ ఏం మాట్లాడుతున్నారు? మీ బండిని నేను చెక్ చేయడం ఏంటి? ఎందుకు? లేదు 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 లేదు, చట్టానికి వాళ్ళు వీళ్ళని ఎవరు ఉండదు. అందరినీ మీరు చెక్ చేయాల్సిందే. రండి. ఇప్పుడు అర్థమైంది, ఇదంతా జరుగుతున్నది ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసమని. ఇంకా సిఐడిని ఉపయోగించుకుంటే నిందితుడు ఆ పనిని ఈజీగా ముగించవచ్చు అనుకుంటున్నాడు. అప్పుడు ఎవరికి అనుమానం కూడా రాదు. సార్, మీరు చూడటానికి మంచివారిలో ఉన్నారు. దయచేసి వీళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడండి. సిద్ధార్థ్ ఎక్కడ? పప్పు గోడ మిల్లు. సిద్ధార్థ్, 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 కళ్ళు తెరువు సిద్ధార్థ్, కళ్ళు తెరువు. సిద్ధార్థ్, ఇటు చూడు. నేను ఎక్కడ ఉన్నాను? నీకేం కాలేదు, ఏం కాలేదు. వీడికి పల్స్ తగ్గుతున్నాయి, కానీ ఇప్పుడు పర్లేదు. ఓ పని చేయి, త్వరగా ఈయన రెడీ చేసి ఎంగేజ్మెంట్ హాల్కి తీసుకెళ్ళండి. నేను తర్వాత వస్తా. సార్ మీరు? సినిమా ఇంకా అవ్వలేదు, దాన్ని ముగించుకుని నేను వస్తాను. మీరు వెళ్ళండి. నువ్వు ఓకేనా? సిద్ధార్థ్, నువ్వు ఎక్కడున్నావు? సిద్ధార్థ్, నువ్వు బయటికి రా. సిద్ధార్థ్, ఒక నిమిషం. ఆంటీ, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. వినను. ఏది వినడానికి సిద్ధంగా లేను. నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను? ఒక శర్వాణిని స్విచ్ చేయడానికి ఇంతసేపు పడుతోందా? 2 నిమిషాలు పిన్ని, 2 నిమిషాలు. 2 నిమిషాల లోపు సిద్ధార్థ్ని తీసుకుని నేను బయటకు వచ్చేస్తాను. మీరు మాత్రం ఇక్కడే ఉండండి ప్లీజ్. ఏంటి విషయం? మీరు నాతో అబద్ధం చెప్తున్నారు. మీరేం దాస్తున్నారు? దాస్తున్నావా? ఏం దాస్తున్నావు? చూసారు కదా, మీ దగ్గర దాయడానికి ఏముంటుంది ఆంటీ? లేదు, ఏదో ఒక సమస్య ఉంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నా మనసు ఒప్పుకోవటం లేదు. నేను వాడి పిన్నిని. నా సిద్ధార్థ్కి ఏమైంది? నేను వెంటనే సిద్ధార్థ్ని చూడాలి. తప్పుకో. ఆంటీ, మీరు అపార్థం చేసుకున్నారు. మీరు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను వాడిని తీసుకొస్తాను. పంకజ్ ఆంటీకి చెప్పు. పదండి పిన్ని. తప్పుకోరా. ఇలా చూడు, నేను సిద్ధార్థ్ని తీసుకెళ్లి తీరుతాను. దానికి తలుపులు పగలగొట్టాలన్నా సరే పగలగొడతాను. జరిగే ఇక్కడి నుంచి. సిద్ధార్థ్, సిద్ధార్థ్. ఉపయోగం లేదు తమ్ముడు, మనిద్దరికి మూడింది. సిద్ధార్థ్, సిద్ధార్థ్, సిద్ధార్థ్ ఏడి? సమాధానం చెప్పండి. సిద్ధార్థ్ ఎక్కడా? సిద్ధార్థ్,
సిద్ధార్థ్, నా బాబు పిన్ని. సిద్ధార్థ్, నువ్వు ఏమైపోయావు బాబు? నువ్వు ఎక్కడున్నావు? నా ప్రాణాలు పోయినంత పని అయింది. నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? అదేంటంటే నా శర్వాణి చిరిగిపోయింది పిన్ని, అదే సరి చేస్తున్నాం. మీరు వెళ్ళండి, నేను 2 నిమిషాలు వస్తాను. కుదరదు, నేను ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళను. తప్పకుండా నిన్ను తీసుకెళ్తాను, రా. వావ్, చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న డబ్బు ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ఇది ఇలాగే జరుగుతుంది చోటు, ఎందుకంటే ఆయన ఏకైక కూతురు కదా. ఒక్క విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి, సిఐడి హిస్టరీలోనే ఇది మొదటిసారిగా జరిగింది. దయా తల వంచాడు, నేరస్తుడు తలెత్తుకుని తిరిగాడు. రేయ్, ఏమైందిరా? ఎవడ్రా? నీకేం కాలేదు కదా? థ్యాంక్ యూ దయా సార్, రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు. అదంతా ఏం కాదులే. ఎక్కడికి పరిగెడుతున్నావు? అడగవా నేను ఎలా ఇక్కడికి వచ్చానని? ఇక్కడికి ఎలా వచ్చారు సార్? ఎవరు నువ్వు? నేను అక్కేలు విజయ్ వాళ్ళ అమ్మాయిని. నేను ఇన్స్పెక్టర్ దయాని, సిఐడి నుంచి. భయపడకు. ఇటు చూడు, వాళ్ళని పట్టుకోవడానికి నువ్వు నాకు సహాయపడాలి. నీ డ్రెస్లో నేను ఒక బగ్ పెట్టి పంపిస్తాను. దాని ద్వారా నీ లొకేషన్ ఎక్కడున్నా సరే ట్రేస్ చేసుకుని వచ్చేస్తాను. అప్పుడే నేను వాళ్ళు వచ్చి పట్టుకోగలను. సార్, వచ్చిన పని పూర్తయింది కదా, నన్ను వదిలేండి సార్. నిన్ను వదిలేస్తే నేను వాడిని ఎలా పట్టుకోగలను? ఎవరు చెప్పేదంతా చేసావో వాడు. పదా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఈ ఉంగరాన్ని మార్చుకునేదానికంటే ముందు మీ అందరికీ ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. శ్రేయకి సిద్ధార్థ్కి ఎప్పుడు నిశ్చితార్థం జరుగుతుందో అప్పుడు జరిగే కథ ఇది. అంటే ఈరోజు ఏం జరిగిందంటే, నిశ్చితార్థం సమయం వచ్చేసరికి సిద్ధార్థ్ రూమ్ నుంచి కనపడలేదు. మీకు తెలుసా సిద్ధార్థ్ రూమ్లో అతనికి బదులుగా వేరే ఎవరో ఉన్నారని? సిద్ధార్థ్ బిజినెస్ పార్ట్నర్ అరవింద్. కానీ ఆయన ప్రాణాలతో లేరు, శవంగా ఉన్నాడు. సిద్ధార్థ్ని వెతుక్కుంటూ వెళ్ళిన మాకు ఇంకొక డెడ్ బాడీ దొరికింది. ఈసారి ఆ శవం ఒక అమ్మాయిది, రియాది. ఆ తర్వాత సిఐడికి ఒక ఫోన్ వచ్చింది, సిద్ధార్థ్ కిడ్నాపర్ ఫోన్. వాడు నాతో ఒక డీల్ చేయాలనుకున్నాడు. సిద్ధార్థ్ ప్రాణానికి బదులుగా తాన్యాని ఒక అమ్మాయి కావాలని అడిగాడు. ఆ తాన్యా తండ్రి దగ్గర ఒక పెద్ద అమౌంట్ కొట్టాలని ఆశ. ఆ నిందితుడు ఎవడో మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును, తెలుసుకోవాలి.
ఆ నిందితుడు ఇక్కడే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ నిందితుడి రూపం చూపించడానికి ఇక్కడికి నేను పిలుచుకొచ్చింది వాళ్ళ మనిషినే, పక్కీ అని. రండి పక్కియా సార్. చెప్పు. నేను ఇదంతా కూడా తను చెప్పే చేశాను. సుహాని, ఎక్కడికి వెళ్తున్నావు? మీ అన్ని ఎంగేజ్మెంట్కి సిఐడి వాళ్ళ దగ్గర బహుమతి తీసుకువెళ్ళు. నేనంతా ఇది కావాలని చేయలేదు. ఎందుకు చేసావు? ఆ అంకులే ఇదంతా చేయమని చెప్పారు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ పాపాన్ని నా మీద రుద్దుతావేంటి? ఆయన నాతో చెప్పారు. అంకుల్, మీరా నన్ను కిడ్నాప్ చేసింది? అరే లేదు బాబు, లేదు, ఇది నిజం కాదు. ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? కానీ నేనేం చేయలేదు. మీరు చేశారా లేదంటే వాళ్ళు చేశారా అని ఇప్పుడు తెలిపోతుంది. ఒక లై డిటెక్టర్తో చెక్ చేద్దాం. కానీ సార్, మనం ఇక్కడికి లై డిటెక్టర్ మిషన్ తీసుకురాలేదు. మన దగ్గర ఉంది. దయా, ఓసారి ఏంటో చూడు. తాడో పేడో తెలిసేసాయి. సిద్ధార్థు, అరవింద్ నా దగ్గర బిజినెస్ కోసం డబ్బు తీసుకున్నారు, కానీ ఆ డబ్బు నాకు తిరిగి ఇవ్వలేదు. అందుకే రూమ్ లో గొడవ జరిగిందా? అవును సార్. సిద్ధార్థ్ వెళ్ళిన తర్వాత పకియా నుంచి ఫోన్ వచ్చింది. వాడికి నేను కిడ్నాప్ చేసే పని అప్పగించాను. నువ్వు మాట్లాడింది అరవింద్ విన్నారు, అందువల్ల అతన్ని కూడా చంపేశావు. గొడవలో వాడు చనిపోయాడు. తర్వాత బాగా డ్రెస్ చేసుకుని పార్టీకి వచ్చేసావు, ఎవరికి అనుమానం రాకూడదని. అవును. పకియా సిద్ధార్థ్ని వెంబడిస్తూ రియా వరకు వెళ్ళిపోయాడు. పాపం రియా అనవసరంగా చనిపోయింది. ఇంకా ఈ సోహానికి కావాలని మా దగ్గరికి వచ్చింది. తనకు తెలుసు సిద్ధార్థ్ ప్రాణాలు మేము కాపాడుతాం, ఇంకా ఎవరితో ఏమి చెప్పమని చెప్పి. అవును సార్. అలా అంటే దయ్యా, మీరు చెప్పిన పని చేయలేదంటే మీరు నన్ను చంపుంటారా? అవును, నేను చంపుంటాను, చంపే ఉంటాను. దాని గురించి నాకు అసలు దిగులేదు. బాధపడాల్సిందే. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తావు కదా అప్పుడు. మరి నువ్వు ఆయనకి సపోర్ట్ చేసావుగా, మరి కలిసి అనుభవించు. జైల్లో ఉన్న గదిలో కూర్చుని